హాయ్ ఫ్రెండ్స్, చూసారా? మొత్తానికైతే మా బాప అయితే ముంజకాయలు అయితే మా బిడ్డకైతే ముంజకాయలు కొట్టిస్తుండు. పొద్దునైతే ఒక వీడియో చేశాను కదా, అందులో మా బావగారు అయితే తెచ్చిచ్చారు ముంజకాయలు. అంతకుముందు అయితే మా బాబు కూడా తాడి చెట్లు ఎక్కేదనమాట. కొంచెం హ్యాండ్ ప్రాబ్లం అయింది. ఆ, అంటే ఒకసారి చెట్టు మించెలు పడ్డాడు అనమాట. అప్పటి నుంచి బాబుకు తాళ్ళు ఎక్కడానికి అయితే అవ్వటం లేదు. అందుకని మేము వేరే వాళ్ళని అడగవలసి అయితే వస్తుందన్నమాట. మా పిల్లల కోసం అయితే ఇక మా బావగారు తెచ్చిచ్చుట్లా మా బాప అయితే ఇట్లా ముంజకాయలు అయితే కట్ చేసి ఇస్తారు. కానీ అవి ముంజకాయలు ఇక్కడ దగ్గరికి పెట్టుకొని చెస్ట్ దగ్గర పెట్టుకొని ఇట్లా అవి చాకుతో కట్ చేస్తుంటే మాకైతే చాలా భయమైంది. కొంచెం దూరం పెట్టు బాపు అని అయితే మేము అన్నాం అనమాట. అయితే ఏంటంటే ఈ ముంజకాయలు అనేది స్పెషల్ కదా ఈ సీజన్లో. ఆల్రెడీ చాలామందిని అడిగినా ముదిరిపోయినాయి అని చెప్పారు. మా అల్లుళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని. అయితే మా పాపకు కూడా చాలా ఇష్టం. అందులో కొంచెం లేతే చూసి తెచ్చిండు అనమాట మా బావగారు అయితే. మా బాబు తాళ్ళు ఎక్కినప్పుడు అయితే ఫుల్ ముంజకాయలు అయితే తెచ్చేదనమాట. అప్పుడైతే బాగా ఇష్టంగా ఎక్కువనే తినేవాళ్ళం. ఇక మాకు ఎన్ని తినాలనిపిస్తాన్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కట్ చేసి ఇచ్చింది, కానీ ముంజకాయలలో ఇట్లా వేలు పెట్టి ఆ వాటర్ పైకి వచ్చినప్పుడు అదే ముంజకాయతోటి వాటర్ తాగడము, అదే వేలుతోటి తీసి మనం ముంజకాయలు తినడము, అది చిన్నప్పుడు మెమొరీస్ చాలా బాగుంటాయి కదా. స్వీట్ మెమొరీస్ అని అయితే చెప్పాలి అవైతే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్టైల్గా పిల్లలు కట్ చేసి ఇస్తే కూడా చక్కగా తింటలేరు. మేము కూడా పైన పొట్టు తినేవాళ్ళం కాదు. మా అల్లుడు కూడా ఇప్పుడు అందుకే ముఖం కొంచెం విరుస్తుండే అనమాట.